ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, చాలా చక్కగా సంస్కారవంతంగా నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడే మా భరతవర్ష మరియు భాస్కర్ రాజు గారు వీళ్ళిద్దరి సంభాషణలో బాబా గారి మీద ఒక వీడియో చేశారు. సరే, మనం కూడా ఏదో స్పందించాలి కదా. ఇదేదో వాళ్ళకు బాగుంది, మనకు బాగుంది. సంస్కారవంతంగా ఉన్నంత వరకు అది విజ్ఞానయుతంగా ఉంటుంది, అందరికీ పనికి వస్తుంది. ఇందులో భాస్కర్ రాజు గారు ఏమంటారంటే, ఇంతకుముందే అన్నారు, దానికి కూడా మనం వీడియో చేసాం, అయినా కానీ మళ్ళీ అన్నారు, మళ్ళీ చెప్తాం. సాయిబాబా గారిని గురువు అనుకోవచ్చండి. ఏదో ఆయన కొన్ని మంచి మాటలు చెప్పి ఉంటే గురువు అనుకోవచ్చు, కానీ దైవం చేయటం ఏంటండి అనేది వారి ఉద్దేశం. ఏదో గురువు అనుకోవచ్చు, బాబా గారు ఏదో గురువు కాదండి. మీలాగా మరికొందరిలాగా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు చదివి అందులో ఉన్న విషయాల్ని అందరికీ చెప్పే గురువు కాదు ఆయన. వేదాలు, ఉపనిషత్తులు ఏ జ్ఞానం గురించి అయితే చెప్పాయో, ఏ పరతత్వం గురించి అయితే చెప్పాయో, ఏ పరబ్రహ్మ గురించి అయితే చెప్పాయో, ఏ పరబ్రహ్మను చేరుకోవడానికైతే చెప్పాయో ఆ పరబ్రహ్మమును చేరుకున్న వారుగాను, లేదా ఆ పరబ్రహ్మమే అయి ఉండినటువంటి స్వరూపంగాను మేము భావిస్తాం. అబ్బి మీరు భావిస్తే అలాగండి, మాకు అలాంటి ఏం కనపడలేదు అంటే మేమేం చేయగలుగుతాం? శిశుపాలుడికి మాత్రం కృష్ణుడిలో పరబ్రహ్మ లక్షణాలు కనిపించాయా? కనీసం ఒక మంచివాడిగానా భావించాడా? ఒక గురువుగానా భావించాడా? ఒక రాజుగానా భావించాడా? మీలాగే అన్నీ తప్పులే పెట్టాడు కదా. నువ్వు దొంగవి, నువ్వు స్త్రీలోలుడివి, నువ్వు మోసగాడివి, యాదవుడివి అనుకుంటూ 100 రకాలకు తిట్లు తిట్టాడు. మీరందరూ బాబాగారిని అలాగే చూస్తున్నారు, అలాగే తిడుతున్నారు. కానీ ఇంకో పక్క చూస్తే కోటాను కోట్ల మంది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు, ప్రధానమంత్రి గారు లాంటి వారు సాయిరామ్ అంటున్నారు. రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు, ప్రవచనకర్తలు, పండితులు, మేధావులు, సాధకులు, సిద్ధపురుషులు వీరందరూ బాబా గారిని భగవత్స్వరూపంగా, సద్గురువుగా, సనాతన ధర్మానికి సంబంధించిన సత్పురుషులుగా చెప్తున్నారు. మేము ఎవరి మాట వినాలి భాస్కర్ రాజు గారు? మీరు వారికంటే గొప్పవాళ్ళు అని మాకు అనిపిస్తే ఖచ్చితంగా మీ మాట వినేవాళ్ళం. కనీసం మీరైనా చెప్పగలుగుతారా మేము వారికంటే గొప్పవాళ్ళమని? ఆర్ఎస్ఎస్ చీఫ్ కన్నా, ప్రధానమంత్రి గారి కన్నా, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కన్నా, గరికపాటి గారి కన్నా గొప్పవాళ్ళని చెప్తారా? వాళ్ళందరూ వేరే వేరే ఉద్దేశాలతో చెప్పి ఉండొచ్చు. ఏ ఉద్దేశంలో చెప్పారో, వాళ్ళు ఏ సందర్భంలో చెప్పారో అవన్నీ మళ్ళీ అక్కర్లేదండి. వాళ్ళందరూ మహానుభావులు, జ్ఞానులు. వేరే ఉద్దేశాలతో చెప్పరండి. వారి మనసుకు పరిపూర్ణంగా నమ్మితేనే చెప్తారు. ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే భరతవర్ష గారు, లలిత్ కుమార్ గారు వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేయొచ్చు. మీరు ఇలా చెప్పారు కదా, ఇదిగో మాకు ఇలా స్పష్టంగా తెలుస్తుంది ఇది అని. మేము అక్కడ గొడవ పడుతున్నాం సాయి భక్తులతోటి. మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీ అభిప్రాయాన్ని. అప్పుడు అలా చెప్పారు, ఇప్పుడు అదే అంటారా? ఒకవేళ అదే అంటే దానికి కారణాలు ఏమిటి? మాకు ఇలా అనిపిస్తే మీకు అలా ఎందుకు అనిపిస్తుంది? క్లారిఫికేషన్ తీసుకోవచ్చు కదా. మీరు నచ్చిన మెచ్చిన సనాతన ధర్మ ప్రచార రథసారథులు వాళ్ళందరూ కూడా. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మీకెందుకు మొహమాటం? 24 గంటలు బాబా మీద ఇలా విషం కక్కుతూ వీడియోలు చేసే బదులు ఆ మహాత్ముల దగ్గరికి వెళ్ళి, ఆ పండితుల దగ్గరికి వెళ్ళి, ప్రవచకుల దగ్గరికి వెళ్ళి, మీరు రెస్పెక్ట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వివరణ తీసుకొని దాన్ని ఛానల్లో పెట్టేస్తే అయిపోతుంది విషయం సులభంగా. కానీ మీకు సమస్య పరిష్కారం కావడం ఇష్టం లేదు. సమస్యను మీరు ఈ విధంగానే ఉంచదలుచుకున్నారు. సమస్య పరిష్కారం కావడం మీకు ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఆ మహాత్ముల దగ్గరికి వెళ్ళి, పండితుల దగ్గరికి వెళ్ళి, ప్రవచకుల దగ్గరికి వెళ్ళి వారి చేత ఖచ్చితంగా మీరు వివరణ తీసుకునేవాళ్ళు. ఈ మాత్రం తెలియని అమాయకులు ఎవరు ఉంటారండి? కాబట్టి మీరు సమస్యని ఇలా ఉంచదలుచుకున్నారు. అమెరికా వాడు ఎలాగ ఇండియా పాకిస్తాన్ గొడవ అలాగే ఉండాలని కోరుకుంటాడో మీరు అలా కోరుకుంటున్నారు. మీలో నిజాయితీ ఉంటే నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు చాగంటి గారి దగ్గరికి, గరికపాటి గారి దగ్గరికి, సామవేద షణ్ముఖ శర్మ గారి దగ్గరికి, వద్దిపర్తి గారి దగ్గరికి వెళ్ళండి. అప్పుడు అలా ఎందుకు చెప్పారో వివరణ తీసుకోండి. ఇప్పుడు మీరు ఏ ఉద్దేశంతో బాబాని ముస్లిం అని చెప్తున్నారో అది వారి దగ్గర వాదించండి.
అక్కడికి వెళ్ళరు. కేవలం వీడియోలు చేస్తూ విషయం కమ్ముతున్నారు, విద్వేషం చిమ్ముతున్నారంటే మళ్ళీ లేదు, మేము విద్వేషం చిమ్మట్లేదు. విద్వేషమే నాన్న, విద్వేషమే. ఒక మహాత్ముని కులం పేరుతో మాట్లాడడం అనేది విద్వేషం, మతం పేరుతో మాట్లాడడం విద్వేషం. మతంతో ఏం సంబంధం? ఆ ముస్లిం అనేది పక్కన పడేయండి. బాబా గారు ఏం చేశారో, సనాతన ధర్మానికి వారు ఏ నష్టం చేశారో అది చెప్పండి, వింటాం. సనాతన ధర్మానికి, హిందూ మతానికి వారు ఏ విధంగా ధర్మహాని చేశారు, ఎంతమంది హిందువుల్ని ముస్లిం మతం వైపు తీసుకెళ్లారు, ముస్లిం మత మార్పులు చేశారు, ఎంతమంది ఈనాడు సాయి భక్తులు నమాజులు చేస్తున్నారు. ఎక్కడో ఒక్క గుడిలో జరిగిన ప్రయత్నాన్ని చూపించి మొత్తం సాయి మందిరాల వాళ్ళందరూ ఇదే చేస్తున్నారు, సాయి భక్తులు అందరూ నమాజులు చేసేస్తున్నారు. నమాజులు చేయలేదండి. అక్కడ కూడా ముస్లిం సోదరుని పిలిపించి నమాజ్ చేయించే ప్రయత్నం చేశాడు. హిందువుల చేత నమాజ్ చేయించే ప్రయత్నం కాదు. సర్వమత ప్రార్థన అంటారు కదా, కొన్ని చోట్ల సర్వమత ప్రార్థన చేస్తుంటారు. ఆ సర్వమత ప్రార్థనలో భాగంగా బాబాగారు సర్వమతాలను సమానంగా చూశారు కాబట్టి అలా చేయించి చూద్దామని కొద్దిగా ఇంకా విశాలమైనటువంటి సాయితత్వంలో ప్రవేశించి ఆ సోదరుడు ఆ ప్రయత్నం చేశాడు. ప్రస్తుత దేశ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు కాబట్టి అక్కడ ఉన్న మన సోదరులు తిరగబడ్డారు, దాన్ని ఆఫ్ చేశారు. ఓకే, మంచిదే, నిజమే. మీరు అన్నట్టుగా ప్రస్తుత దేశ పరిస్థితులు అలా లేవు. బాబాగారు శరీరంతో ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ముస్లిం మతం నుంచి దేశానికి కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ మతంలో కొంతమంది చేస్తున్న దుర్మార్గాలకి ముస్లిం మతం మొత్తం కూడా సమాధానం చెప్పే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. నేను ఒప్పుకుంటాను, హిందూ సంఘటిత శక్తిని ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి సంఘటిత శక్తి లేకపోవడం వల్లే దేశం చాలా శతాబ్దాలుగా పరాయి పాలనలోకి వెళ్ళిపోయింది. కానీ అదే సమయంలో మీరు ఇంకా కొంత సంయమనం పాటించాలి. మీరంటే మీరు కాదు, మీ సోదరులు. మీ వీడియోలు పద్ధతిగా ఉంటుంది, చాలా కరెక్ట్గా లాజిక్గా ఉంటుంది, ఎక్కడ హార్ష్గా ఉండవు, అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా ఉండవు. అది పరమతాల వల్లైనా సరే చాలా చక్కగా చెప్తారు, అది నాకు నచ్చింది. కానీ మిగతా వాళ్ళు ఏదో పెద్ద యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నట్టుగా, అలాగే వాడకూడని భాష వాడుతూ అవతల మతాలకు సంబంధించిన దేవతల్ని, గ్రంథాలని నోటికొచ్చిన దూషిస్తూ, వాళ్ళు ఏదైతే కొంతమంది తప్పులు చేశారో అదే తప్పులు మనం చేస్తూ, అది కరెక్ట్ కాదు. అది సమాజంలో అస్థిరతకు కారణమవుతుంది తప్ప సుస్థిరతకు కారణం కాదు. అది మార్చుకోవాల్సిందే. హిందూ సంఘటిత శక్తిని సాయి భక్తులు ఎప్పుడూ ఆహ్వానిస్తారు. సాయి భక్తులైనంత మాత్రాన లౌకికవాదం అనేది కూడా అది కొంతమంది అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, సహజంగానే అటువంటి మానసిక స్థితి ఉన్నవాళ్ళు దానికి టచ్ అవుతారు, దాన్ని ఇష్టపడతారు, మాలాంటి వాళ్ళం. కానీ అందరూ అలా ఏమి ఉండరు. బాబాగారిని ఆరాధించే వాళ్ళు బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ సహజ లక్షణాలు ఎక్కడికి పోతాయి? వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినటువంటి లక్షణాలు ఎక్కడికి పోతాయి? అలాగే ఇతర దేవతారాధనలు మానేసుకుంటారా? నేను చెప్పినటువంటి విషయము సాయిబాబా భక్తిలో ఉన్న వాళ్ళకి గురుభక్తి, ప్రేమభక్తి ఎక్కువైపోయి కొంత ఈ యొక్క పోరాట పటిమ తక్కువగా ఉంటుంది. ఇంకా కొంతమందికి పరమతాలని కూడా ద్వేషించడం రాదు. అలాగని వాళ్ళు ఏదో పరమతాలను ప్రేమించేసి మసీదుకి వెళ్ళి నమాజులు చేస్తారా ఏమిటండి? మీరు ఏదో ఆ పాట చూపిస్తుంటారు కదా, అల్లాకు బానిసని, అదొక పాటలు ఎన్నో పాడుకుంటుంటాం. ఆ పాట పాడితే ఆ పాటకు తగ్గట్టుగా అతని వ్యక్తిత్వం అనే ఎలాగంటే, బాబు తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా అంటే ఇంకా అందరినీ వచ్చి యుద్ధం చేయమని అతను చెప్తున్నాడు అనుకుంటే అలాగా. అలాగే నన్ను బ్రోవమని చెప్పవే అంటే ఇంక అతను త్యాగరాజు అయిపోతాడా? లేదా ఆయన పాడగానే రాముడు వచ్చేస్తాడా? ఎవడబ్బా సొమ్మని అని అంటే ఇతను రామదాసా? రాముడిని అలా నిలేసి అధికారం ఈ పాట పాడుతున్నవాడికి ఉందా? మరి దాన్ని అలా తీసుకుంటే ఏమయ్యా నువ్వు రాముడికి ఏం పెట్టావు, ఏమి ఇచ్చావని నిలేస్తున్నావు, అది రామదాసు గారిది కదా అని అడుగుతావా? అదొక పాట.
అలాగే బాబాగారి తత్వాన్ని విశ్లేషిస్తూ ఒక భక్తుడు ఒక పాట రాశాడు, ఆ పాటను అందరూ పాడు, అది పాటగానే చూడాలి. ఆ 3 నిమిషాలు అయిపోతే అతను మళ్ళీ మామూలుగా అయిపోతాడు. ఆ పాట పాడినాన్ని తీసుకెళ్ళి ఏమంటే మీరు మసీదులోకి రండి నమాజ్ చేద్దరు, కానీ మీరు అల్లా బాలిస్ అన్నారు కదని చెప్పండి, మసీదులోకి వస్తాడేమో, నమాజ్ చేస్తాడేమో. ఆ ఒక్కదాన్ని పట్టుకొని దాన్ని ఇంకా పెద్దగా చేసేసి బాబాగారి గుళ్ళల్లో బాబా భక్తులందరూ నమాజులు చేస్తున్నారని నమ్మించి బాబా వ్యతిరేకతను పెంచాలి. ఇదే కదా ప్రయత్నం. భరతవర్ష గారు, మీకు తెలీదా? మీరు మేధావులు, అన్నీ తెలుసు, అన్నీ తెలిసి ఏమీ తెలియని అమాయకుల్లాగా చక్కగా చెప్తూ ఉంటారు. కాబట్టి పాట పాడినంత మాత్రాన ఆ పాటకు తగ్గ దాంట్లో ఉన్న భావాన్ని బట్టి ఆ వ్యక్తి భావం కాదది, ఆ వ్యక్తి మానసిక స్థితి కాదది, అదొక పాటగా పాడతాడు. ఇప్పుడు నేను చెప్పిన ఉపమానాలు సరిపోతాయి అనుకుంటా మీకు. ఆ విధంగా సాయిబాబా భక్తులు దేశానికి ఇబ్బంది వచ్చినప్పుడు దైవభక్తి ఉన్నవాడు నిజమైన దేశభక్తులు అవుతాడండి. ఎంతమంది హిందువుల్లో దేశభక్తులుగా ఉన్నారు? ఎంతమంది హిందువుల్లో అవినీతి పరులేరా? ఎంతమంది హిందువుల్లో ధర్మవిరుద్ధంగా జీవిస్తున్న వాళ్ళు లేరా? దేవాలయాల్లో పనిచేస్తూ దేవుడి సొమ్ము తింటున్న వాళ్ళు లేరా? వాళ్ళందరూ హిందువులే కదా. వాళ్ళందరూ హిందువులను ఒప్పుకుందామా? వాళ్ళ వల్ల దేశానికి మతానికి మంచి జరుగుతుందని ఒప్పుకుందామా? అలాగే సాయిబాబా భక్తుల్లో కూడా అందరూ ఎంతోమంది దేశభక్తి కలిగి ఉన్నారు. దేశానికి ప్రమాదం వస్తే, ఎందుకంటే వాళ్ళు గురుభక్తులు, గురుభక్తితో దైవభక్తులు అయినటువంటి వాళ్ళు అవినీతి ఉండదండి, చాలా వరకు నిజాయితీ పరులుగా ఉంటారు. బాబా మందిరాల్లో 100కి 100% నిజాయితీగా నడుస్తాయి. బాబాకు వచ్చే ప్రతి పైసా ఆ మందిరం అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు తప్ప ఒక్క పైసా కూడా స్వార్థానికి ఉపయోగించుకోరు. బాబా భక్తులకు భయం. ఒక వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎవరైనా అవినీతికి పాల్పడతారంటే నేను నమ్మను. ఒకవేళ పాల్పడితే వాడు పరమ దుర్మార్గుడు, వాడు నాస్తికుడు, దైవం అంటే తెలియనటువంటి వాడు. ఎందుకంటే ఆ క్షేత్రం యొక్క మహిమ అలా ఉంటుంది, ఆ క్షేత్రం అలా నడిపిస్తుంది భక్తుల్ని, నేను నమ్ముతాను. ఎందుకంటే స్వామికి ఆ యొక్క పేరు ఉంది, ఆయన ఎక్కడ ఉన్నా చూస్తుంటాడు, గమనిస్తాడు, పనిష్మెంట్ చేస్తాడనే భయం ఉంది. అలాగా సాయిబాబా భక్తులు కూడా బాబాగారు అనుక్షణం చూస్తుంటాడు అనే ఆ జ్ఞానంతో ప్రవర్తిస్తారు. ఆ విధంగా సాయిబాబా భక్తులు దేశానికి ప్రమాదం వచ్చినప్పుడు మీరు అనుకున్నట్టుగా ఎందుకు పనికిరాని వారిగా, చేతగాని వారిగా భజన చేసుకుంటూ కూర్చోరండి. అదంతా మనశ్శాంతి కోసం కొంతమంది ధ్యానం చేస్తారు, కొంతమంది భజన చేస్తారు. అందులో భాగంగా జరిగేవి అవన్నీ కూడా. అవి మన సనాతన ధర్మంలో భక్తి మార్గంలో నవవిధ భక్తుల్లో మన ఋషులు, మహాభక్తులు, గురువులు మనకు అందించిన సాధన మార్గాలు. కాబట్టి అంత మాత్రం చేత వాళ్ళందరూ ఎందుకు పనికిరారు, దేశానికి పనికిరారు. కాబట్టి సాయి భక్తిని అలాగైనా తగ్గించాల్సిందే. అలా తగ్గించదలుచుకుంటే చాలా ఆశ్రమాలు ఉంటాయి, మనం వాటి మీద కూడా పడాలి. పీఠాలు ఉంటాయి, మఠాలు ఉంటాయి, వాటి మీదకు పడాలి. దేశ స్వాతంత్రానికి వాళ్ళెవరు పోరాడలా, ఏ మఠాల వాళ్ళు పోరాడలా, ఏ పీఠాల వాళ్ళు పోరాడలా. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు, పూర్తిగా గురువుల మార్గంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా ఏం పోరాడలా. బాబాగారు దేశానికి ఏం చేశారు, బ్రిటిష్ వారిని ఎలగొట్టడానికి ఆయన ఏం ప్రయత్నం చేశారు, ఏం పోరాడారు అంటారు. రమణ మహర్షి గారిని అడగలుగుతారు అదే విషయాన్ని, రామకృష్ణ పరమహంస గారిని అడగలుగుతారు అదే విషయాన్ని. అంతెందుకు, మహాదేశభక్తుడు, మన సనాతన ధర్మానికి మణి లాంటి వాడు, కిరీటం లాంటి వాడు స్వామి వివేకానంద పోరాడారా స్వాతంత్ర సమరయోధులతో కలిసి? ఆయన ఆధ్యాత్మిక మార్గంలో మనందరిని చైతన్యపరిచాడు, మనకు ఆత్మశక్తిని ప్రసాదించాడు, ఎంతో మనోనిబ్బరాన్ని ప్రసాదించాడు, హిందూ సమాజం తలెత్తుకునేలా చేశాడు, తద్వారా పోరాటం చేసే శక్తిని ఇచ్చాడు ఇండైరెక్ట్గా. అలాగే గురు మార్గంలో వెళ్ళేవారు, దైవ మార్గంలో వెళ్ళేవారు ఆ విధమైన సహాయ సహకారాలు అందిస్తారు, మోరల్గా సపోర్ట్ చేస్తారు, ఇంకా అనేక రకాల విధంగా సహాయం చేస్తారు. అవన్నీ దేశభక్తుల కిందకి వస్తాయి. దేశభక్తి అంటే కత్తులు కట్టాలు పట్టుకొని పోవడమే కాదు కదా. కాబట్టి ఈ విధంగా కూడా మీరు సాయి భక్తుల్ని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. సాయి భక్తులు గొప్ప దేశభక్తులుగా ఉంటారు, సనాతన ధర్మంలోనే ఉంటారు. ఎక్కడైనా సాయి భక్తులు భాస్కరరాజు గారు అంటున్నారు,
మన దేవీ దేవతల్ని అవమానిస్తున్నారండి వాళ్ళు, దూషిస్తున్నారండి వాళ్ళు, నోటికొచ్చినట్టు అనేయడమే. ఎక్కడ అవమానం? దేవీ దేవతల్ని బాబాతో పాటు పెట్టుకొని వారికి అర్చన చేసి అభిషేకాలు చేసి వారిని పూజిస్తూ ఉంటే అవమానమా? సగం గ్లాసు నీళ్ళు ఇస్తే సగం గ్లాసు నీళ్ళు ఇచ్చావు నాయన అనొచ్చు, సగమే ఇచ్చావేమిట్రా అనేవాడొచ్చు. అంతే కదా మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి. బాబాగారి మందిరంలో మీరన్నట్టుగా బాబాగారికే పూజలు జరగాలి. మళ్ళీ మన సనాతన దైవాలను తెచ్చిపెట్టుకుని పూజించడం ఎందుకు? అది సాయి భక్తులు అనాలి. ఏమయ్యా మేము బాబా భక్తులం, బాబాగారి దగ్గర వీళ్ళందరూ ఎందుకు అనాలి. అలా అని ఉంటే ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఈ సమస్య ఉండేది కాదు. చివరికి వాళ్ళందరూ సాయిబాబా భక్తులుగా మిగిలిపోయేవాళ్ళు. మీరు అన్నట్టు సాయి మతంగా తయారైపోయేది. అలాంటి ప్రమాదం రాకుండా కొంతమంది కాపాడారు. మీకు తెలుసో తెలీదో, శరత్ బాబుజీ గారు అని ఒక గురువు గారు ఉన్నారు సాయిబాబా మార్గంలో. ఆయన భక్తులందరూ సాయిబాబా అనే మాట తప్ప ఇంకో మాట అనరు, ఇంకో మందిరానికి వెళ్ళరు, ఇంకో నామాన్ని పలకరు, ఇంకో మందిరానికి వెళ్ళరు. సాయిబాబా సాయిబాబా సాయిబాబా. మీరు కోరుకునే సాయి మతం అక్కడ ఉంది. భరద్వాజ మాస్టర్ లాంటి మహానుభావుడు బాబాగారిని దత్తాత్రేయ స్వరూపంగా చూపించి, సకల దేవతా స్వరూపంగా చూపించి, బాబాగారిని సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గురువుగా తీసుకురావడం వల్ల బాబా మందిరాలన్నిట్లలో విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామి, శివుడు, ఇంకా సీతారామచంద్రులు, వెంకటేశ్వర స్వామి, ఇలా అనేక రకాల మందిరాలు బాబా మందిరంలో కట్టుకొని అది సనాతనమైనటువంటి దైవారాధనకు సంబంధించిన మందిరంగా ఈరోజు మనకు కనిపిస్తుంది. ఒక్క బాబానే ఉంటే చివరికి ఏమైపోయేదండి బాబు? మీరు అనుకుంటుంది కరెక్ట్ కాదు. ఈ ఇతర దేవతలను కూడా పెట్టుకోవడం వల్లనే ఆ మందిరాలు డెవలప్ అయ్యాయి కాదు. ఆడ విఘ్నేశ్వర స్వామి ఉన్నాడనో, ఆంజనేయ స్వామి ఉన్నాడనో, దత్తుడు ఉన్నాడనో మందిరాలకు డబ్బులు ఇవ్వట్లేదండి. సాయిబాబా మందిరం కడుతున్నామంటారు, డబ్బులు ఇస్తారంతే. అది మీరు బాబా భక్తులుగా ఉంటే అర్థమవుతుంది. మీరు బాబా భక్తులు కాకుండా దూరంగా ఉండి చూస్తే ఏమర్థమవుతుంది? ఎవరైనా గుడికి వెళ్ళే వాళ్ళు బాబా మందిరానికి వెళ్తున్నామని వెళ్తారు, అంతేగాని బాబా మందిరంలో ఉన్న ఆంజనేయ స్వామి కోసం వెళ్తున్నాను, బాబా మందిరంలో ఉన్న దత్తాత్రేయ స్వామి కోసం వెళ్తున్నాను, బాబా మందిరంలో ఉన్న శివుడి కోసం అనరండి. మనకు ఆ మందిరాలన్నీ మళ్ళీ ఊర్లో సపరేట్గా ఉంటాయి. కాబట్టి బాబాగారి మందిరంలో ఇతర దేవతలను పెట్టుకొని ఆరాధించడం జరుగుతుంది, అవమానించడం జరగట్లేదు. అది మీరు చేస్తున్న దుష్ప్రచారం. బాబాగారి పాదాల దగ్గర దేవుళ్ళని పెట్టట్లేదు. బాబాగారికి దూరంగా ఉన్న పీఠం చివర్లో, ఆ పీఠం చివర్లో పెట్టుకొని పూజారులు వారి యొక్క అర్చనకు అనుకూలంగా ఉండడానికి పూజారులు బ్రాహ్మణులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థే తప్ప సాయి భక్తులు ఏర్పాటు చేసిన వ్యవస్థ కాదు. ఇక్కడ జరుగుతున్నది సనాతన దైవాలకు పూజ. బాబాగారి కంటే ముందు అక్కడ పూజ శివుడికి జరుగుద్ది, దత్తాత్రేయుడికి జరుగుద్ది, విఘ్నేశ్వరుడికి జరుగుతుంది, ఆ తర్వాత బాబా జరుగుతుంది. ఇలా సనాతన దైవాల్ని ఆరాధిస్తుంటే వద్దు అనే ఒక విచిత్రమైన దాన్ని తీసుకురావడం, దానికి ఒక అవమానం అనే దాన్ని తగిలించడం. మీరు అనుకుంటున్నారు ఆ దేవీ దేవతలు ఉండడం వల్లే భక్తులు వస్తున్నారు అనుకుంటున్నారు. అది కాదు. అలా అనుకొని మీరు కనుక అవన్నీ తీసేయడం జరగదు, ఎవరి వల్ల జరగదు, మీరు ఎంత ప్రయత్నం చేసినా జరగదు. కాకపోతే వాటి స్థానాలు ఏదైనా మీ అభిప్రాయాల ప్రకారంగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటే చేసుకుంటారు. మీరు మందిరానికి వెళ్తే అక్కడ ఆ పూజారులే చెప్తారు మీకు ఏం జరుగుతుందనేది. కాబట్టి అక్కడ సనాతన దైవాలని ఆరాధన జరుగుతుంది, అవమానం జరగట్లేదు. అందుకని అవి హిందూ మందిరాలుగా చెప్పబడుతున్నాయి. ఇది విషయం, ఇది కూడా గ్రహించాలి. అలాగే మన బాబా భక్తులు సనాతన దైవాలని దూషిస్తున్నారు. ఎక్కడండి? ఒక్కడు చూపించండి దూషించడం జరిగిందని. రాముడు దేవుడు కాదు. ఇప్పుడు మన మతంలోంచి వేరే మతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు అని ఇంకా మతాన్ని, మత గ్రంథాలని నోటుకు వచ్చినట్టు దూషిస్తారు. సాయి భక్తులు అలా దూషించింది ఒక్కటి చూపించండి, ఒక వీడియో పెట్టండి. వాళ్ళు బాబాని కీర్తించవచ్చు, అల్లాని కీర్తించవచ్చు, కానీ సనాతన ధర్మంలో ఉన్న రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు ఎవరిని పల్లెత్తు మాట అనే ప్రసక్తే లేదు. వాళ్ళందరినీ వాళ్ళు ఆరాధిస్తారు. అందుకనే సాయి భక్తులు 150% సనాతన ధర్మంలో ఉన్నారని మేము చెప్పేది. ఈ 150 సంవత్సరాల్లో ఒక్కరు కూడా మతం మారలేదు సాయి భక్తుల నుంచి. అదే హిందూ మతం నుంచి లక్షల మంది మారారు, కానీ సాయి భక్తులుగా ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా మారలేదు. అది సాయి తత్వంలో ఉన్నటువంటి జ్ఞానం. ఆయన మత మార్పులను ఖండించాడు. కాబట్టి సాయి భక్తుడు కూడా మతం మారడు. మారితే వాడు సాయి భక్తుడు కాదు.
అంటే ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే సచ్చరిత్ర, ఈ సచ్చరిత్రని మానవులు రాశారండి, మనుషులు రాశారండి. అది ఏమండి, మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రాలు గ్రంథాలన్నీ మనుషులే రాశారండి. ఎవరైనా చెప్పగలుగుతారా దేవుళ్ళు రాశారండి? దేవలోకం నుంచి ఈ గ్రంథం రాయబడిందని మనకు అందించినట్టు ఏమైనా రుజువు చూపిస్తారా? రాసిందంతా మానవులే, చెప్పింది భగవంతుడు. భగవద్గీత ఉంది అంటే చెప్పింది భగవంతుడు. వేదాలు ఉన్నాయంటే ఋషులు వాటిని విని మళ్ళీ వాళ్ళు రాశారు, లేదా వాళ్ళు కొంతమంది చెప్పారు, అప్పుడు రాత లేదు కాబట్టి. ఆ చెప్పింది వస్తూ మధ్యలో ఎన్ని రకాల మార్పులు చెందిందో, ఎంతమంది సొంత భావాలు అందులోకి వచ్చేసాయో. ఇప్పుడు మనం చదువుతున్న వేదాలు, ఉపనిషత్తులు, పురాణంలో ఎంతమంది భావాలు అందులో చేరిపోయాయి. వాల్మీకి రామాయణంలోనే కలుషితాలు వచ్చేసాయని మీరే చెప్తున్నారు. రాముడు మాంసం తినలేదు, తిన్నట్టుగా రాయబడింది, అది ఎవరో కల్పితం చేశారంటున్నారు. అలాగే అన్ని గ్రంథాల్లో కల్పితాలు. ఎందుకని? మనుషులు రాశారు కాబట్టి. కాకపోతే అందులో వేదవ్యాసుడనే మహానుభావుడు, నారాయణ అంశ కలిగినటువంటి వారు రాసినటువంటి ఆ గ్రంథాలు పరమ పవిత్రమైనవి. వాటిలో కూడా మార్పులు చేసుకుంటూ వచ్చారు. వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలోనే కల్పితాలు రాస్తే ఇంక ఇవి జరగవా? కాబట్టి మానవుడు రాసిన గ్రంథాలు అలాగే ఉంటాయి. ఈ గ్రంథం కూడా గురు అనుగ్రహం పొందినటువంటి మహానుభావుడు రాసిన గ్రంథం కాబట్టి ప్రతిరోజు లక్షలాది మంది హిందువుల చేత నిత్య పారాయణంగా చేయబడుతున్న గ్రంథం ఏదైనా ఉంది భారతదేశంలో అంటే ఇది ఒక్క సచ్చరిత్ర మాత్రమే. సాక్షాత్ కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి భగవద్గీతను ఎంతమంది హిందువులు పారాయణం చేస్తున్నారని ప్రతినిత్యం? మీరు అలా పారాయణం చేసేలా చేయండి, ఆ విధంగా వీడియోలు చేయండి, దాని ప్రాశస్త్యాన్ని చెప్పండి. ప్రతినిత్యం భగవద్గీతను పారాయణం చేసేలా హిందువుల్ని నడిపించండి. సాయి భక్తుల గురువు యొక్క గొప్పతనాన్ని చెబుతూ సచ్చరిత్రను ప్రతినిత్యం పారాయణ చేసేలా చేశారు. మీరు అన్నట్టుగా సచ్చరిత్రలో ఉన్నవన్నీ కూడా సనాతన ధర్మానికి సంబంధించిన ఇతర గ్రంథాల్లో ఉన్న విషయాలే. ఆ రచయిత ఏకనాథ భాగవతాన్ని ప్రతినిత్యం పారాయణం చేసేవాడు. కాబట్టి సచ్చరిత్రలో ఉన్న కథల కంటే, లీలల కంటే ఆ జ్ఞానం ఎక్కువగా ఉంది. ఏకనాథ భాగవతంలో ఉన్నటువంటి జ్ఞానం విస్తృతంగా చెప్పబడింది. దాని ద్వారా వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ సచ్చరిత్ర ద్వారా సులభంగా చదివే భాగ్యం మాకు కలిగింది. ఆ గ్రంథాలు మాకు తెలియదు, ఉన్నాయని తెలియదు. ఒక సచ్చరిత్ర చదువుతుంటే మేము వేద పురాణాలు చదివిన అనుభూతిని పొందుతూ ఉంటాం. అవి మనమే కదా. అది బాబాగారికి కారణంగా మేము పురాణాల్లో, వేదాలు, ఉపనిషత్తులు చెప్పిన జ్ఞానాన్ని మేము తెలుసుకుంటున్నాం. ఆ రకంగా మేము సనాతన ధర్మానికి ఇంకా దగ్గరయ్యాం. సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి జ్ఞానం ఎంత గొప్పది అని మేము అర్థం చేసుకోగలిగాం సచ్చరిత్ర కారణంగా. మేము దాంట్లో ఏమీ నమాజులు ఒక్కచోట కూడా నమోదని మాటే లేదు. మొత్తం ఈ సచ్చరిత్ర యాజ్ ఇట్ ఈజ్ రాసినటువంటి హేమాడ్ పంత్ రాసినటువంటి గ్రంథం, మణి అమ్మ ట్రాన్స్లేట్ చేసింది ఓవి గ్రంథం. ఇందులో ఒక్కచోట కూడా బాబా నమాజ్ చేసినట్టుగా లేదు. ఒక్కచోట కూడా ఆయన నిజానికి ఎప్పుడు నమాజ్ చేయలేదు. ఎవరైనా నమాజ్ చేసుకునే వాళ్ళు వస్తే చేసుకోమనేవారు. కల్మాన్ చదివిచ్చాడు, అది ఎప్పుడో ఒకసారి ఆ యొక్క రోహిల్లా అనే ఒక భక్తుడి విషయంలో కొన్ని వందల మంది భక్తులు బాబాను దర్శించడానికి వచ్చారు. అందులో 99 మంది భక్తులు హిందువులు. ఆ 99 మందిని వారి ధర్మంలోనే నడిపించాడు. వారందరికీ ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం, జ్ఞానేశ్వరి భగవద్గీత ఇచ్చి చదవమని చెప్పాడు. ఎవరైనా ముస్లింలు వస్తే నమాజ్ చేసుకుని చేసుకోమనేవాళ్ళు, ఖురాన్ చదువుకుని చదువుకునేవాళ్ళు. అంతేగాని ఆయన కల్మాను ప్రోత్సహించాడు, ఖురాను చేశాడు, నమాజ్ చేశాడు, నమాజులు చేయించాడు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలే. ఆ విధంగా అందరూ రాసింది మానవులే అన్ని గ్రంథాలు. సచ్చరిత్ర కూడా మానవుడే రాశాడు, కానీ గురువు అనుగ్రహంతో రాశాడు, వాళ్ళు దైవానుగ్రహంతో రాశారు. ఓకే, ఈ విధంగా నాకు అన్నీ గుర్తులేవు మీ వీడియోలో చూసినవి. వాటిల్లో 3 విషయాలు. సాయి భక్తులు దేశభక్తి కలిగి ఉంటారు. దేశానికి ఏదైనా ఇబ్బంది వస్తే అందరితో సమానంగా, అందరికంటే ఎక్కువగా స్పందిస్తారు. ఓకే, అలాగే సాయి భక్తులు సాయి మందిరాలలో ఇతర దేవతలను ఆరాధిస్తున్నారు, అవమానించట్లేదు. అది అర్చన కోసం ఏర్పాటు చేసుకున్న, పూజారులు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటే కానీ కావాలని అవమానించే వాళ్ళైతే అసలు పెట్టుకోరు. అయినా సనాతన దైవాలను అవమానించి హిందువులా వాళ్ళు లేకపోతే ముస్లింలా అవమానిస్తే ముస్లింలు అవమానిస్తారు, క్రిస్టియన్స్ అవమానిస్తారు, ఎవరైనా, అందరూ కూడా కాదు అది కూడా. కానీ హిందువులు ఎందుకు అవమానిస్తారండి హిందూ దైవాల్ని? హిందూ దైవాలను ఎందుకు అవమానిస్తారు? అవమానించే వాళ్ళు అసలు ఎందుకు పెట్టుకుంటారు?
పెట్టుకొని అవమానించి ఏం సాధించాలి? వీటన్నిటి కూడా మీరు సమాధానం చెప్తూ వీడియో చేస్తే నేను వింటాను. ఇంతవరకు మీ వీడియోలో జ్ఞాపకం ఉన్నంతవరకు చేశాను. సాయిరామ్.